ఈరోజు మనం హనుమంతుల వారికి సీతమ్మ తల్లి ఎంత చక్కగా వంటలన్నీ చేసి రావణాసురి సంహారం తర్వాత అయోధ్యలో పట్టాభిషేకం అయిన తర్వాత హనుమంతునికి ప్రేమతో లాలించి చక్కగా ఆహారాన్ని ఏ విధంగా ఆవిడ పెట్టారో తదనంతరం జరిగినటువంటి వైభవాన్ని తెలుసుకుందాం. ఒకనాడు సీతమ్మ తల్లికి ఆలోచన వచ్చిందట. తన పుత్ర సమానమైనటువంటి హనుమంతునికి ఇష్టమైనవన్నీ కూడా చేసి పెట్టాలని. ఆ విధంగా అమ్మవారు అనేక రకాలైనటువంటి పిండి వంటలు చేసి ఎంతో ప్రేమతో హనుమంతునికి వడ్డించారట. అంతేనండి, హనుమంతుల వారు తింటూనే ఉన్నారు. చేసిన పదార్థాలన్నీ కూడా అయిపోవచ్చినాయి. ఇంకా ఆకలమ్మా, కొంచెం పెట్టవా అమ్మా అని అడుగుతున్నారట హనుమంతుల వారు. అప్పుడు సీతమ్మ తల్లి రామచంద్రునికి ప్రార్థించిందట.